Welcome to Sri Sai Academy. Today topic I will discuss about 9th class polynomials exercise 2.4 second question. Already మనము last video లో first problem explain చేసాము. ఇప్పుడు second problem find out చేద్దాం. Okay. Second question. Evaluate the following products without multiplying directly. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 103 into 107 95 into 96 104 into 96 అంటే మనము మల్టిప్లికేషన్ చేయకూడదు అన్నమాట వితౌట్ మల్టిప్లయింగ్ డైరెక్ట్లీ అంటే మల్టిప్లికేషన్ చేయకుండా మనము ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ 103 into 107 ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట ఆ ఫార్ములాలో ఒక ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ దీన్ని మనము ఫస్ట్ 103 ఏం రాసుకున్నామంటే 100 ప్లస్ 3 రాసుకోవచ్చు అనమాట 100 ప్లస్ 3 ఇంటూ నెక్స్ట్ 107 100 ప్లస్ 7 ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఫార్ములా మెథడ్ ఓకే బై యూజింగ్ ఫార్ములా ఆర్ ఐడెంటిటీ బై యూజింగ్ ఫార్ములా x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఫార్ములా ఏమి x ప్లస్ a ఇంటూ x ప్లస్ b x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab x ప్లస్ ab ఫస్ట్ వాల్యూస్ తీసుకున్నాం x వాల్యూ ఏమి a వాల్యూ ఏమి b వాల్యూ ఏమి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం x సేమ్ x ప్లస్ a ఇంటూ x ప్లస్ b x ప్లస్ a ఇంటూ x ప్లస్ b 100 ప్లస్ 3 ఇంటూ 100 ప్లస్ 7 x ప్లస్ లో ఏముంది 100 x ఈజ్ ఈక్వల్ టు 100 నెక్స్ట్ a ప్లస్ లో 3 a ఈజ్ ఈక్వల్ టు 3 x ప్లస్ 100 b ఈజ్ ఈక్వల్ టు 7 ఈ వాల్యూస్ తీసుకొని ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే x స్క్వేర్ అంటే x ప్లస్ లో ఏముంది 100 స్క్వేర్ 100 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ హౌ మచ్ 3 ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 ప్లస్ b వాల్యూ ఎంత 7 3 ప్లస్ 7 ఇంటూ x వాల్యూ ఎంత 100 ప్లస్ ab ఏ వాల్యూ ఎంత 3 ఇంటూ b వాల్యూ 7 3 ఇంటూ 7 ఓకే నెక్స్ట్ 100 స్క్వేర్ మీన్స్ హౌ మచ్ 100 ఇంటూ 100 10,000 ఓకే 10,000 నెక్స్ట్ ప్లస్ 100 ఇంటూ 100 10,000 నెక్స్ట్ 3 ప్లస్ 7 10 ఇంటూ 100 ప్లస్ 3 7s are 21 నెక్స్ట్ 10,000 ప్లస్ 100 10s are 1000 ప్లస్ 21 ఇప్పుడు ఇదంతా యాడ్ చేయండి 10,000 నెక్స్ట్ 1000 నెక్స్ట్ 21 టోటల్ 11,021 అంటే ఇక్కడ మనము మల్టిప్లైయింగ్ చేయకుండా ఫార్ములా అనేది అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసామన్నమాట ఆన్సర్ 11,021 వితౌట్ మల్టిప్లైయింగ్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ మల్టిప్లైయింగ్ డైరెక్ట్లీ అంటే మల్టిప్లికేషన్ చేయకుండా మనము ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసినాం అన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 95 into 96 19 ఏమని తీసుకున్నాము 90 ప్లస్ 5 అని రాసుకోవచ్చు అనమాట 90 ప్లస్ 5 95 ఇంటూ నెక్స్ట్ 96 ని 90 ప్లస్ 6 సేమ్ ప్రాసెస్ x ప్లస్ a ఇంటూ x ప్లస్ b by using identity or formula x plus a into x plus b equal to x square plus a plus b into x plus
AB. Next x value 90, x is equal to 90, a value 5, next b value 6. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేద్దాం. x value x square ఎంత 90, 90 square 90 square plus a plus b 5 plus 6 into x value ఎంత 90 plus ab 5 into 6 90 square 9 square how much was 9 square 81, 90 square 90 into 90 square 81 to 8100 9 square 81, 90 square is 8100 plus 5 plus 6 11 into 90. Next plus 5 6 30, 8100 plus next 11 9s are 99, 11 into 90 990 plus 30, 8100 next 990 next 30 total addition 0 9 plus 3 12 next 9 plus 1 10 10 plus 1 11 next 9120 answer. Next third one homework 104 into 96 దీన్ని ఎలా చేస్తామంటే 104 100 plus 4 రాసుకోవచ్చు 100 plus 4 నెక్స్ట్ 96 ని 100 minus 4 ఇలా తీసుకొని ఈ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్. అంటే మనకి ఈక్వేషన్ ఇచ్చాను అనమాట 9x square plus 6xy plus y square. ఆ ఈక్వేషన్ తీసుకొని మనము యూజింగ్ ఐడెంటిటీ అనేది ఫైండ్ అవుట్ ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫస్ట్ క్వశ్చన్ 9x square plus 6xy plus y square 9x square plus 6xy plus y square. ఈ 9x square అనేది మనము 9 ఏం రాసుకోవచ్చు 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా 3 స్క్వేర్ 9 3 స్క్వేర్ x square 3 స్క్వేర్ x square ప్లస్ ఈ 6 ని 2 into 3 3x 2 into 3x 2 3 is 6 6x y 6x y plus y square plus y square 3 స్క్వేర్ x స్క్వేర్ అంటే 3 కి ఉంది స్క్వేర్ ఇక్కడ x కి ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు 3x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదండి 3x హోల్ స్క్వేర్ ప్లస్ 3x హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ 3 కి వర్తిస్తుంది నెక్స్ట్ x కి వస్తుంది అన్నమాట 2 3 6 6x y 6x y 2 into 3x into y plus y square. నెక్స్ట్ ఇక్కడ 3x square a square plus 2ab a square plus 2ab plus b square ఫార్ములా మెథడ్ అండి యూజింగ్ ఐడెంటిటీ ఆర్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ ఇది a స్క్వేర్ అనుకున్నామండి a స్క్వేర్ అంటే a is equal to ఏం రాసుకోవచ్చు 3x రాయొచ్చు a is equal to 3x నెక్స్ట్ b is equal to 2ab అంటే a వాల్యూ 3x ఉంది ఇక్కడ 3x ఇక్కడ 3x సేమ్ a వాల్యూ 3x అప్పుడు ఇది 2 ఈ b వాల్యూ అవుతుంది కదండి b is equal to y నెక్స్ట్ b is equal to y ఇప్పుడు ఫార్ములా మెథడ్ a plus b హోల్ స్క్వేర్ a plus b హోల్ స్క్వేర్ a plus b అంటే a వాల్యూ ఎంత అండి a వాల్యూ 3x plus b value y 3x plus y whole square a square and a square plus 2ab plus b square a plus b whole square a square plus 2ab plus b square a value 3x plus y whole square 3x square plus 2 into 3x into y plus y square 3x plus y whole square 3x plus y whole square దీన్ని ఏం రాసుకోవచ్చండి 3x plus y whole square 3x plus y into 3x plus y 3x plus y into 3x plus y okay
Next, second question. 4y square minus 4y plus 1. 4y square minus 4y plus 1. Same and a is equal to ఈ 4 నేమ్ రాసుకోవచ్చంటే 2 స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 4y ని 2 into 2 2 into 2 2 2 is 4 into y 4y plus 1 plus 1 2 into 2y 2 into 2y next 1 next 2 square y square 2 square y square రాసుకోవచ్చంటే 2y whole square minus 2 2s are 4 4y 2 into 2y into 1 plus 1 ఇప్పుడు a is equal to a square minus 2ab a square minus 2ab plus b square for example by using identity or formula using identity a minus b whole square a square minus 2ab plus b square a square minus 2ab plus b square a square into a is equal to 2y a is equal to 2y 2ab a is equal to 2y a is equal to 2y b is equal to 1 b is equal to 1 a formula method a minus b whole square means 2y minus 1 whole square 2y minus 1 whole square ఈ 2y minus 1 whole square ఏం రాసుకోవచ్చండి 2y minus 1 into 2y minus 1 okay 2y minus 1 into 2y minus 1 Next, fourth question. Expand each of the following using suitable identities. Expand each of the following using suitable identities. First question. X plus 2y plus 4z whole square. X plus 2y plus 4z whole square. First అని మనం ఈ చాప్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ చాప్టర్ లో ఉండేది 8 ఐడెంటిటీస్ అనేది మనం ఫుల్ బైహార్ట్ చేయాలన్నమాట ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫార్ములాస్ వస్తే ఈ చాప్టర్ మనకి ఈజీగా అర్థమవుతుంది ఈజీగా చేయగలుగుతాం అన్నమాట ఫస్ట్ ఫార్ములాస్ అనేది మనం బైహార్ట్ చేయాలి ఫస్ట్ ఈ క్వశ్చన్ మనము చూసిన వెంటనే ఏ ఫార్ములాలో ఉంది అనేది మనకి ఐడియా వస్తుంది అన్నమాట ఫస్ట్ x plus 2y plus 4z whole square అంటే ఏ ఫార్ములా మెథడ్ లో ఉందంటే ఏ ఐడెంటిటీ x plus 2y plus z whole square అంటే a plus b plus c whole square మెథడ్ లో ఉంది కదండి క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ అంటే మనకు ఉండే ఐడెంటిటీస్ అంటే ఉండే ఫార్ములాస్ లో ఏ ఫార్ములా అనేది అప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనేది చూడాలన్నమాట ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలా a plus b plus c whole square ఫార్ములా మెథడ్ లో ఉందండి ఫస్ట్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ x plus 2y plus 4z whole square క్వశ్చన్ చూడండి a plus b plus c whole square మెథడ్ లో ఉందండి by using formula a plus b plus c whole square a plus b plus c whole square a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca ఈ ఫార్ములా మెథడ్ లో ఉందండి క్వశ్చన్ ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ అనేది ఏమేమో రాస్తాం అనమాట ఏ ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కదండి బి ఇజ్ ఈక్వల్ టు 2y నెక్స్ట్ సి ఇజ్ ఈక్వల్ టు 4z ఫస్ట్ వాల్యూస్ తీసుకున్నామండి a is equal to x b is equal to 2y c is equal to 4z సేమ్ ఇప్పుడు ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేద్దాం a స్క్వేర్ అంటే ఏమంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2y b వాల్యూ 2y b స్క్వేర్ కాబట్టి 2y స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే ఏమంటే 4z
C value 4z, C square అంటే 4z whole square plus 2ab 2 into a value ఎంతండి, a value x, 2 into x into b value ఎంతండి 2y, x into 2y plus 2bc, 2 b value ఎంతండి b 2y, 2 into 2y, next c value 4z plus 2 into c value ఎంతండి, c value 4z, 2 into 4z into a value ఎంతండి x. నెక్స్ట్ x square plus 2 square ఎంతండి 4y square, 4y square plus 4 square ఎంతండి 16, 4 4s 16 అంటే స్క్వేర్ 2 కి వస్తుంది అనమాట, 2 కి వర్తిస్తుంది, y కి వర్తిస్తుంది అనమాట స్క్వేర్. నెక్స్ట్ 2 స్క్వేర్ 4, నెక్స్ట్ y స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16, నెక్స్ట్ z స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 2 into x 2x, 2 2s are 4, 4 into x into y 4xy plus 2 2s are 4, 4 4s are 16 yz, y into z yz plus next 2 into 2 4s are 8, x 8 into z 8z into x 8zx. This one answer. Next second one, 2x minus y plus z whole square. సేమ్ అండి, బై యూజింగ్ ఫార్ములా, ఇదే ఫార్ములా అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. బై యూజింగ్ ఫార్ములా a plus b plus c whole square. సేమ్ మెథడ్ అండి ప్రాబ్లమ్. బై యూజింగ్ ఫార్ములా a plus b plus c whole square, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఏం లేదండి, ఎక్సైజ్ అంతా ఫార్ములాస్ అనేది మనం బైహార్ట్ చేసినాం అనుకో చాప్టర్ మొత్తం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంతా ఫార్ములాస్ బేస్ చేసి చేస్తాం అనమాట. ఫార్ములా ఏమండి, a plus b plus c whole square, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఫస్ట్ a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ రాసుకున్నామండి. a వాల్యూ 2x, నెక్స్ట్ b వాల్యూ -y. ఏమంటే సింబల్స్ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ అంతా ప్లస్ ఇచ్చినాడు అనమాట. ఇక్కడ క్వశ్చన్ లో 2x -y అన్నాడు అనమాట. 2x -y plus z అన్నాడు కాబట్టి మనం b వాల్యూ అనేది -y తీసుకున్నామండి. నెక్స్ట్ c is equal to z అండి. c is equal to z. ఇప్పుడు ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, a square means 2x square, b square means -y whole square. ఎందుకంటే మైనస్ తీసుకుంటున్నాం ఇక్కడ. క్వశ్చన్ లో ఏమన్నాడు, 2x -y అన్నాడు. -y అన్నాడు కాబట్టి మనం b వాల్యూ ఏం తీసుకున్నామండి, -y తీసుకున్నాం. -y, b స్క్వేర్ అంటే -y హోల్ స్క్వేర్ అని రాసామండి. నెక్స్ట్ ప్లస్ c స్క్వేర్ అంటే z స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి, ఏ వాల్యూ 2x. నెక్స్ట్ 2ab, b వాల్యూ ఎంత అండి, b వాల్యూ ఆల్రెడీ మనం రాసామన్నమాట. b వాల్యూ -5. నెక్స్ట్ ప్లస్ 2bc, 2 ఇంటూ b వాల్యూ ఎంత అండి, -y. నెక్స్ట్ c వాల్యూ ఎంత అండి, c వాల్యూ z. నెక్స్ట్ ప్లస్ 2ca, c వాల్యూ ఎంత అండి, z. a వాల్యూ ఎంత అండి, 2x. ఇప్పుడు 2x హోల్ స్క్వేర్ అంటే 2 కి వర్తిస్తుంది, x కి వర్తిస్తుంది అన్నమాట స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 అండి, x స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ -y హోల్ స్క్వేర్. -y హోల్ స్క్వేర్ అంటే -y ఇంటూ -y, -y ఇంటూ -y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి y స్క్వేర్. -y హోల్ స్క్వేర్ మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుందండి, ప్లస్ అవుతుంది. కాబట్టి -y హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ +y స్క్వేర్ వస్తుందండి. ప్లస్
z square plus 2 2s are 4 2 2s are 4 next 4x 2 into 2x 2 2s are 4 into x 4x next y 4xy అంటే మైనస్ ఉంది కదండి minus 4xy next plus 2 into y plus into minus 2y into z minus 2yz next plus 2 into z 2z next 2z into 2 4zx next 4x square plus y square plus z square plus into minus 4xy next plus into minus 2yz minus 2yz 2bc yz next plus 4zx. Okay, this one answer. Next question, write the following cubes in expanded form. 2x plus 1 whole cube first one 2x plus 1 whole cube ఇది ఏ ఫార్మ్ లో మెథడ్ లో ఉందండి క్వశ్చన్ a plus b whole cube మెథడ్ లో ఉందన్నమాట. బై యూజింగ్ ఫార్ములా a plus b whole cube equal to a cube plus b cube plus 3ab into a plus b. a cube plus b cube plus 3ab into a plus b. అంటే మనం ఈ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే a plus b అన్న యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఫార్ములా x plus y హోల్ క్యూబ్ లోను రాసుకోవచ్చు అన్నమాట. x plus y హోల్ క్యూబ్ అంటే x cube plus y cube plus 3xy into x plus y. ఏ మెథడ్ లో కావాలన్నా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. a plus b హోల్ క్యూబ్ రాసుకోవచ్చు, x plus y హోల్ క్యూబ్ రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం a plus b హోల్ క్యూబ్ తీసుకుందామండి. a is equal to ఎంత ఉందండి? a is equal to 2x. ఎందుకంటే 2x plus 1 హోల్ క్యూబ్ అండి. 2x plus 1 హోల్ క్యూబ్. అప్పుడు a is equal to ఎంత అవుతుందండి? a is equal to 2x. నెక్స్ట్ b is equal to ఎంత అవుతుందండి? 1. b is equal to 1. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. a క్యూబ్ అంటే ఏ వాల్యూ ఎంత అండి? 2x హోల్ క్యూబ్ 2x హోల్ క్యూబ్ ప్లస్ b క్యూబ్ వాల్యూ ఎంత అండి? b వాల్యూ 1 క్యూబ్ నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి? 3 ఇంటూ 2x. b వాల్యూ ఎంత అండి? 1. 3 ఇంటూ 2x ఇంటూ 1 నెక్స్ట్ ఇంటూ a ప్లస్ b అండి. a వాల్యూ ఎంత అండి? 2x ప్లస్ 1 2x ప్లస్ 1. సేమ్ అండి ఈ ఫార్ములా మెథడ్ ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినాం. ఏ వాల్యూ? b వాల్యూ. ఇప్పుడు 2x హోల్ క్యూబ్ అంటే ఈ 2 క్యూబ్ 2 కు వర్తిస్తుంది, x కు వర్తిస్తుంది. 2 క్యూబ్ ఎంత అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8x క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే 1 అండి ప్లస్ 3 2 6x ఇంటూ 1 6x నెక్స్ట్ 6x ఇంటూ 2x ప్లస్ 1 2x ప్లస్ 1 8x క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 6 2 12 x into x square 12x square plus 6x into 1 6x into 1 6x next 8x cube plus అంటే టర్మ్స్ ఏమండి ఆర్డర్ వైజ్ తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ క్యూబ్ వచ్చింది, క్యూబ్ తర్వాత ఏమొస్తుంది? స్క్వేర్ వస్తుంది. కాబట్టి 8x cube ప్లస్ నెక్స్ట్ స్క్వేర్ టర్మ్ 12x square రాసుకున్నామండి. 12x square నెక్స్ట్ ఏం కావాలండి మనకి? x టర్మ్ క్యూబ్ స్క్వేర్ నెక్స్ట్ 1 ప్లస్ 6x ప్లస్ 1 ప్లస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. 2a minus 3b హోల్ క్యూబ్.
2a minus 3b whole cube అండి 2a minus 3b whole cube సేమ్ ఇది ఏ ఫార్ములా మెథడ్ లో ఉందండి a minus b whole cube ఫార్ములా మెథడ్ లో ఉందండి by using formula a minus b whole cube a cube minus b cube minus 3ab into a minus b a cube minus b cube minus 3ab into a minus b సేమ్ అండి సేమ్ x minus y whole cube టూ మెథడ్స్ లోనే మనం తీసుకోవచ్చండి ఫార్ములా a క్యూబ్ తీసుకోవచ్చు a minus b whole cube తీసుకోవచ్చు x minus y whole cube తీసుకోవచ్చు x minus y whole cube అంటే x cube minus y cube minus 3xy into x minus y అండి ఈ ఫార్ములా ఇంకో మెథడ్ లోను రాయొచ్చండి a క్యూబ్ minus b cube minus 3 into a into a square 3a square b next minus into minus plus 3a b into b square 3a b square టూ మెథడ్స్ లోను రాసుకోవచ్చండి ఫార్ములా ఓకే ఈ ఫార్ములానే మనం ఏం చేస్తున్నామంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ ఇక్కడ ప్రోడక్ట్ చేసామండి 3a into a 3a square b నెక్స్ట్ మైనస్ into మైనస్ ప్లస్ 3a b into b square ఈ ఫార్ములానే మనం ఏం చేస్తున్నామంటే చేంజ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈ ఫార్ములా దీంట్లో ఫైండ్ అవుట్ చేద్దాం క్వశ్చన్ ఏం అడిగినాడంటే 2a minus 3b whole cube 2a minus 3b whole cube అడిగినాడండి నెక్స్ట్ ఫస్ట్ a minus b whole cube ఫార్ములా a is equal to a వాల్యూ ఎంత అండి 2a నెక్స్ట్ b వాల్యూ b is equal to 3b అండి a is equal to 2a b is equal to 3b ఇప్పుడు ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేద్దామండి a క్యూబ్ అంటే 2a క్యూబ్ నెక్స్ట్ మైనస్ b క్యూబ్ ఎంత అండి 3b whole cube నెక్స్ట్ మైనస్ 3ab మైనస్ 3 ఇంటూ a వాల్యూ ఎంత అండి 2a ఇంటూ b వాల్యూ ఎంత అండి 3b నెక్స్ట్ 3ab ఇంటూ a మైనస్ b అంటే ఏంటంటే 2a మైనస్ 3b 2a మైనస్ 3b నెక్స్ట్ ఇప్పుడు 2a హోల్ క్యూబ్ 2 కు వర్తిస్తుంది a కు వర్తిస్తుంది క్యూబ్ 2 క్యూబ్ అంటే ఏంటి 2 2 4 4 2 8a క్యూబ్ ఓకే 8a క్యూబ్ మైనస్ 3 క్యూబ్ 3 3 9 9 3 27 b cube minus 3 2s 6 6 3s 18ab into 2a minus 3b next 8a cube minus 27b cube minus 18ab into 2a 18 2s ఎంత అండి 18 2s 36 a into a square b 36 a square b next minus into minus and plus 18 3s 54 18 3s 54 a b into b and b square 54 b square total answer entandi 8a cube minus 27 b cube minus 36 a square b plus 54 a b square okay this one answer